ఇంటర్నేషనల్ క్రికెట్లో ఏదైనా మ్యాచ్లో లోయర్ ర్యాంక్ టీం లేదా లెస్ ఎక్స్పీరియన్స్ ఉన్న టీం హయ్యర్ ర్యాంక్ ఉన్న టీం లేదా చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న టీంని ఓడిస్తే దాన్ని అప్సెట్ అని పిలుస్తారు. ఈ అప్సెట్స్ ఏదైనా ఐసీసీ టోర్నమెంట్స్లో జరిగినప్పుడు ఆన్ఫీల్డ్ ప్లేయర్స్తో పాటు ఫ్యాన్స్ కూడా ఎంతో సర్ప్రైజ్కి గురి అవుతారు. 2007లో T20 వరల్డ్ కప్ స్టార్ట్ అయినప్పటి నుండి ఇప్పటి వరకు జరిగిన 8 ఎడిషన్స్లో కూడా ఎన్నో అప్సెట్స్ జరిగాయి. ఈ అప్సెట్స్ ఆ ఎడిషన్స్లో అదర్ రిజల్ట్స్ పైన ఎంతో ఎఫెక్ట్ చూపించాయని చెప్పొచ్చు. ఈ వీడియోలో మనం T20 వరల్డ్ కప్ హిస్టరీలో నమోదైన ఒక మేజర్ 10 అప్సెట్స్ గురించి మాట్లాడుకుందాం. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నెంబర్ 10, నెదర్లాండ్స్ వర్సెస్ ఇంగ్లాండ్ 2009 T20 వరల్డ్ కప్ జూన్ 5, 2009. హోస్ట్ కంట్రీ ఇంగ్లాండ్ వర్సెస్ నెదర్లాండ్స్ మధ్య లార్డ్స్ వేదికగా టోర్నీ ఫస్ట్ మ్యాచ్. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి నెదర్లాండ్స్ టీం బౌలింగ్ తీసుకుంది. బ్యాటింగ్కు వచ్చిన ఇంగ్లాండ్ ఓపెనర్స్ ల్యూక్ రైట్, రవి బొపారా సాలిడ్ నాక్స్తో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేసింది. 163 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన డచ్ టీం టాప్ ఆర్డర్ ఫెయిల్ అయిన మిడిల్ ఆర్డర్లో టామ్ డి గ్రూత్, పీటర్ బోరెన్, ర్యాంటెన్ డస్కాటే వాల్యుబుల్ నాక్స్తో లాస్ట్ బాల్కి 2 రన్స్ కొట్టి అద్భుతమైన విజయాన్ని అందుకొని హోస్ట్ టీంకి ఫస్ట్ మ్యాచ్లోనే షాక్ ఇచ్చింది. నెంబర్ 9, నమీబియా వర్సెస్ శ్రీలంక 2022 T20 వరల్డ్ కప్ అక్టోబర్ 16, 2022. శ్రీలంక నమీబియా మధ్య టోర్నీ మొదటి మ్యాచ్. అప్పటికే 2022 ఏషియా కప్ గెలిచి హై ఎక్స్పెక్టేషన్స్తో శ్రీలంక ఈ మెగా టోర్నీలో అడుగు పెట్టింది. ఈ మ్యాచ్లో ముందుగా టాస్ గెలిచిన శ్రీలంక బౌలింగ్ తీసుకుంది. బ్యాటింగ్కు వచ్చిన నమీబియా మిడిల్ ఆర్డర్లో జాన్ ఫ్రీలింక్ 28 బాల్స్లో 44 రన్స్తో రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 163 పరుగులు చేసింది. 164 రన్స్ చేజింగ్లో శ్రీలంక ఇన్నింగ్స్ స్టార్టింగ్ నుండే రెగ్యులర్ ఇంటర్వెల్స్లో వికెట్స్ కోల్పోవడంతో టార్గెట్ చాలా టఫ్ అయింది. ఈ ఇన్నింగ్స్లో ఓవరాల్గా 19 ఓవర్లు ఆడిన శ్రీలంక కేవలం 108 పరుగులు మాత్రమే చేసి ఆల్అవుట్ అయి 55 పరుగుల తేడాతో మ్యాచ్ ఓడింది. నెంబర్ 8, ఇంగ్లాండ్ వర్సెస్ ఐర్లాండ్ 2022 T20 వరల్డ్ కప్ 2022 వరల్డ్ కప్లో నమీబియా శ్రీలంకని ఓడించి షాక్ ఇచ్చిన మరో 10 రోజుల్లోనే మరో అప్సెట్ నమోదైంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ ఫీల్డింగ్ తీసుకోగా బ్యాటింగ్కి వచ్చిన ఐర్లాండ్ టీం ఓపెనర్ ఆండీ బల్బిన్ 47 బంతుల్లో 62 పరుగులు చేసి రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 157 పరుగులు చేసి ఆల్అవుట్ అయింది. 157 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్కి వచ్చిన ఇంగ్లాండ్ 14.3 ఓవర్స్లో 5 వికెట్లు కోల్పోయి 105 పరుగులు చేసింది. ఈ స్టేజ్లో రెయిన్ రావడంతో రిమైనింగ్ మ్యాచ్ జరిపించడానికి పాసిబుల్ కాలేదు. దీంతో అప్పటికే డిఎల్ఎస్ మెథడ్ ప్రకారం ఇంగ్లాండ్ 5 పరుగులు వెనుకబడి ఉండడంతో ఐరిష్ టీం మ్యాచ్ గెలిచింది. ఒకవేళ రెయిన్ డిస్టర్బ్ చేయక ఫుల్ మ్యాచ్ జరిగి ఉంటే ఈ మ్యాచ్లో డెఫినెట్లీ ఇంగ్లాండ్ గెలిచేదే. కానీ ఎలా గెలిచినా గెలిపే కాబట్టి ఇంగ్లాండ్కి ఒక అప్సెట్ అనే చెప్పాలి. నెంబర్ 7, నెదర్లాండ్స్ వర్సెస్ ఇంగ్లాండ్ 2014 T20 వరల్డ్ కప్ మార్చి 31, 2014. ఇంగ్లాండ్ వర్సెస్ నెదర్లాండ్స్ మధ్య చట్టోగ్రామ్ వేదికగా 29వ మ్యాచ్. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి ముందుగా ఇంగ్లాండ్ బౌలింగ్ తీసుకుంది. బ్యాటింగ్కి వచ్చిన నెదర్లాండ్స్ వెస్లీ బరేసి, స్టీఫెన్ మైబర్గ్ ఇంపార్టెంట్ నాక్స్తో 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి కేవలం 133 పరుగులు మాత్రమే చేసింది. నెంబర్ 6, ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ వెస్టిండీస్ 2016 T20 వరల్డ్ కప్. ఇండియాలో జరిగిన 2016 T20 వరల్డ్ కప్లో 30వ మ్యాచ్లో నాగ్పూర్ వేదికగా ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ వెస్టిండీస్ మధ్య మ్యాచ్. డారెన్ శామీ క్యాప్టెన్సీలోని విండీస్ టీం అప్పటికే వరుసగా 3 మ్యాచ్లు గెలిచి నాకౌట్స్కి క్వాలిఫై అవ్వగా మరోవైపు ఆఫ్ఘనిస్తాన్ ఈ మ్యాచ్కి ముందు ఆడిన 3 మ్యాచ్ల్లోనూ ఓడింది. ముందుగా టాస్ గెలిచిన వెస్టిండీస్ బౌలింగ్ తీసుకోగా బ్యాటింగ్కి వచ్చిన ఆఫ్ఘనిస్తాన్ నజీబుల్లా జద్రాన్ 48 పరుగులు తప్ప మిగతా బ్యాట్స్మెన్స్ ఎవరూ రాణించకపోవడంతో 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి కేవలం 123 పరుగులు మాత్రమే చేసింది. 124 రన్స్ చేజింగ్లో విండీస్ టీం ఆఫ్ఘనిస్తాన్ బౌలర్స్ కట్టుదిట్టమైన బౌలింగ్ వేస్తూ రెగ్యులర్ వికెట్స్ తీయడంతో విండీస్ 20 ఓవర్లలో 117 పరుగులు మాత్రమే చేసి 6 పరుగుల తేడాతో మ్యాచ్ ఓడింది. నెంబర్ 5, బంగ్లాదేశ్ వర్సెస్ స్కాట్లాండ్ 2021 T20 వరల్డ్ కప్ అక్టోబర్ 17, 2021. బంగ్లాదేశ్ వర్సెస్ స్కాట్లాండ్ మధ్య మ్యాచ్. టాస్ గెలిచి బంగ్లాదేశ్ బౌలింగ్ తీసుకోగా
బ్యాటింగ్కి వచ్చిన స్కాట్లాండ్ క్రిస్ గ్రేవ్స్, జార్జ్ మున్సీ, మార్క్ వ్యాట్ వాల్యుబుల్ నాక్స్తో 20 ఓవర్స్లో 9 వికెట్స్ కోల్పోయి 140 పరుగులు చేసింది. 141 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్కి వచ్చిన బంగ్లాదేశ్ మిడిల్ ఆర్డర్లో సీనియర్ ప్లేయర్స్ ముష్ఫికర్, షకీబ్, మహమ్మదుల్లా పోరాడినా గానీ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 134 పరుగులు మాత్రమే చేయడంతో స్కాట్లాండ్ 6 పరుగుల తేడాతో మ్యాచ్ గెలిచింది. నెంబర్ 4 నెదర్లాండ్స్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా 2022 టీ20 వరల్డ్ కప్. సముద్రమంతా ఇది పిల్ల కాలువలో కొట్టుకపోవడం అనే సామెత ప్రొటీస్ టీంకి బాగా సూట్ అవుతుంది. 2022 టీ20 వరల్డ్ కప్లో అడిలైడ్ వేదికగా 40వ మ్యాచ్లో నెదర్లాండ్స్ సౌత్ ఆఫ్రికా టీమ్స్ తలపడ్డాయి. అప్పటికే ఇండియా లాంటి స్ట్రాంగ్ టీంని ఓడించి మంచి జోరు మీద ఉన్న సౌత్ ఆఫ్రికా తమ లాస్ట్ లీగ్ మ్యాచ్లో నెదర్లాండ్స్తో గెలిస్తే నెక్స్ట్ రౌండ్కి డైరెక్ట్గా క్వాలిఫై అయ్యేది. కానీ నెదర్లాండ్స్ ఓటమితో అంతా తారుమారైంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన సౌత్ ఆఫ్రికా బౌలింగ్ తీసుకోగా బ్యాటింగ్కి వచ్చిన డచ్ టీం టాప్ ఆర్డర్ రాణించడంతో 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 158 పరుగుల ఫైటింగ్ టోటల్ని బోర్డ్ పైన పెట్టింది. 159 రన్స్ చేజింగ్లో ప్రొటీస్ టీం డచ్ బౌలర్స్ డిసిప్లిన్ బౌలింగ్తో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 145 పరుగులు మాత్రమే చేసి 13 పరుగుల తేడాతో మ్యాచ్ ఓడింది. ఈ ఓటమితో అప్పటికి మంచి పొజిషన్లో ఉన్న సౌత్ ఆఫ్రికా నెక్స్ట్ రౌండ్కి వెళ్లకుండానే ఎలిమినేట్ అయింది. నెంబర్ 3 ఆస్ట్రేలియా వర్సెస్ జింబాబ్వే 2007 టీ20 వరల్డ్ కప్. వరల్డ్ క్రికెట్లో ఒకప్పుడు ఆపోనెంట్ టీమ్స్ తమతో మ్యాచ్ ఆడాలంటేనే భయపడేట్లు చేసిన ఛాంపియన్స్ టీం ఆస్ట్రేలియా ఈ లిస్టులో ఉండడం కొంచెం సర్ప్రైజింగ్ విషయం అనే చెప్పొచ్చు. ఎనీవే సెప్టెంబర్ 12, 2007లో క్యాప్టౌన్ వేదికగా ఆస్ట్రేలియా వర్సెస్ జింబాబ్వే మధ్య 4th లీగ్ మ్యాచ్. టాస్ గెలిచిన ఆసీస్ బ్యాటింగ్ చేయగా ఆండ్రూ సైమన్స్, బ్రాడ్ హాడ్జ్ తప్ప రిమైనింగ్ బ్యాట్స్మెన్ ఫెయిల్ అవ్వడంతో 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది. 139 రన్స్ చేజింగ్లో జింబాబ్వే వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ బ్రెండన్ టేలర్ 45 బంతుల్లో 60 పరుగులు బ్రిలియంట్ నాక్తో జింబాబ్వే ఒక్క బాల్ మిగిలిండగానే 5 వికెట్స్ కోల్పోయి టార్గెట్ చేసి ఆస్ట్రేలియా టీంకి పెద్ద షాక్ ఇచ్చింది. నెంబర్ 2 బంగ్లాదేశ్ వర్సెస్ వెస్టిండీస్ 2007 టీ20 వరల్డ్ కప్. జింబాబ్వే ఆసీస్ని ఓడించిన మరుసటి రోజే మరో అప్సెట్ జరగడం విశేషం. జోహెనెస్బర్గ్ వేదికగా బంగ్లాదేశ్ వెస్టిండీస్ మధ్య 5th లీగ్ మ్యాచ్. ముందుగా టాస్ గెలిచి బంగ్లాదేశ్ బౌలింగ్ తీసుకోగా బ్యాటింగ్కి వచ్చిన వెస్టిండీస్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది. 165 రన్స్ టార్గెట్తో చేజింగ్కు వచ్చిన బంగ్లాదేశ్ మిడిల్ ఆర్డర్లో అఫ్తాబ్ అహ్మద్ 62, మహమ్మద్ అష్రఫుల్ 61 పరుగులతో రాణించడంతో 18 ఓవర్లలోనే చేసి కంఫర్టబుల్ విక్టరీ కొట్టింది. నెంబర్ 1 పాకిస్తాన్ వర్సెస్ జింబాబ్వే 2022 టీ20 వరల్డ్ కప్. టీ20 వరల్డ్ కప్ హిస్టరీలో ఈ మ్యాచ్ ఫ్యాన్స్కి ఎప్పటికీ గుర్తుంటుంది అనడంలో ఎటువంటి డౌట్ లేదు. అక్టోబర్ 27, 2022 పాకిస్తాన్ వర్సెస్ జింబాబ్వే మధ్య పెర్త్లో 24th లీగ్ మ్యాచ్. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి కేవలం 130 పరుగులు మాత్రమే బోర్డ్ పైన పెట్టింది. 131 రన్స్ చేజింగ్లో పాకిస్తాన్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 129 పరుగులు మాత్రమే చేయడంతో కేవలం 1 పరుగు తేడాతో జింబాబ్వే మ్యాచ్ గెలిచి సంచలనం సృష్టించింది. మీకు టీ20 వరల్డ్ కప్స్లో ఈ 10 అప్సెట్స్లో ఏ అప్సెట్ బాగా థ్రిల్లింగ్ ఇచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.